అదే విధంగా ఇప్పుడు పిఎన్ మూర్తి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి మూర్తి గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ నమస్తే మార్నింగ్. ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే విధంగా రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ లీడర్. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే రామరెడ్డి అన్న. గురుగారు నమస్కారం. మూర్తి గారు, ఎస్ 5 రాష్ట్రాల ఇప్పుడు రిజల్ట్స్ అయితే కూడా మరి ఫలితాలు ఒక్కొక్క దాని తర్వాత కూడా ఒక్కొక్కటి వెలువడుతున్నాయి. ఒక రకమైన ఆసక్తి అయితే కూడా నెలకొంది. అసలు ఏం జరుగుతోంది అంటూ కూడా కూటముల మధ్య హోరాహోరీ పోర్ అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గురించి కనుక మనం చూసుకుంటే మీ యొక్క అభిప్రాయం ఏంటి? పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి. ఇప్పుడు అస్సాం, పుదుచ్చేరి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానమైనవి 3 రాష్ట్రాలు, అందులో బెంగాల్, కేరళ, అదేవిధంగా తమిళనాడు. కేరళలో యూడిఎఫ్ఏ గెలుస్తుంది. కారణం ఏంటంటే యూడిఎఫ్ కి పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఓటింగ్ పర్సంటేజ్. కానీ గతంలో ఎల్డిఎఫ్ గెలవడానికి కారణం ఏంటంటే చిన్న కాన్స్టిట్యుయెన్సీస్ లో ఎల్డిఎఫ్ బాగా స్కోరింగ్ చేసింది. అంటే ఓటింగ్ రీత్యా చూసినప్పుడు యూడిఎఫ్ కి ఎక్కువ ఉన్నా. రెండోది మనం ఎంపీ ఎన్నికలు కనుక ఒకసారి చూస్తే బీజేపీ తిరువనంతపురం అక్కడ కార్పొరేషన్ తీసుకోవడం కొంత పుంజుకుంది. అయితే అక్కడ వస్తున్న వార్తలు ఏంటంటే లోపాయికారిగా, అంటే సీట్లు వారీగా యూడిఎఫ్ కి బీజేపీకి ఒక అవగాహన వచ్చింది అనేది ఒక నెరేషన్ నడుస్తోంది. అది నిజమేమో అనే అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రధానమైన ఓటింగ్ అంటే ఇప్పుడు పోస్టల్ కాకుండా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ గా ఎక్కడ ఎలా ఉంది అనే దాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే అక్కడ కేరళలో యూడిఎఫ్ కి విజయ అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. ఇది నెంబర్ 1. తమిళనాడులో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు డిఎంకే లీడింగ్ లో ఉంది. అయితే చాలా మంది విజయ్ గెలుస్తాడని 1-2 చెప్పినాయి. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే డిఎంకేకి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని మన ఈ విజయ్ పార్టీ వైపు వెళ్ళింది అనేది కనపడుతూ ఉన్నది. అందుకని అక్కడ విజయ అవకాశాలు మళ్ళా డిఎంకేకే కనపడుతూ ఉన్నాయి. ఇక ఆఖరిగా మనం బెంగాల్ వైపు కనుక చూస్తే బెంగాల్లో మొత్తం భారతదేశ వ్యాప్తంగానే మనుషుల యొక్క జీవన ప్రమాణం కన్నా కూడా ఆధ్యాత్మికమైన హిందుత్వాన్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు బీజేపీ. ప్రజలు ఇన్ని ధరలు పెరుగుతున్నా కూడా ఆధ్యాత్మిక ఉన్మాదంతో ఉన్నారు. నిన్న మన ఆక్వీడ్లో కూడా మనం చూసాం. మనం ఆక్వీడ్లో అక్కడ రామాలయం కట్టడానికి ఎంత ఇది జరుగుతుందో మనం అంతప్పుడు చూస్తూనే ఉన్నాం. అంటే బీజేపీ ఈ జీవన ప్రమాణాలను పెంచడంలో పూర్తిగా విఫలమైంది. రూపాయి విలువ చూసాం కదా మనం, 95కి పడిపోయింది. ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి. వాటిని జాగ్రత్తగా మ్యానిపులేట్ చేయగలిగే శక్తి బీజేపీకి ఉంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ గెలలేదని కాంగ్రెస్ నాయకులే దాన్ని లీడ్ చేస్తా ఉన్నారు. అస్సాంలో స్వయాన ముఖ్యమంత్రి అనేక కుంభకోణాల్లో ఉండి బీజేపీలోకి వచ్చి బ్యాప్టిజం తీసుకున్న ఒక పవిత్ర మనిషిగా మారిపోయాడు. ఆ విధంగా రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. బెంగాల్లో జరిగింది ఏంటంటే ఇండియా కూటమి కలిసి లేకపోవడం మమతా బెనర్జీకి ఒక దెబ్బ కొట్టింది. ఇక్కడ బీజేపీ ఎత్తుగడ ఏంటంటే, ఒకటి మేము న్యాయబద్ధంగా ఎన్నికలు జరిపిస్తామని దాదాపు 2 లక్షల కంపెనీలు అనుకుంటాను పారామిలిటరీని దించింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 90 లక్షల వరకు అక్కడ ఓటింగ్ ని తీసేశారు. అందులో ఎక్కువగా వలస కార్మికులు, మన హైదరాబాద్ కనుక చూసుకుంటే బెంగాల్ కార్మికులు మన ఈస్ట్ కోస్ట్ లో ఏసీ కోచ్ల్లో కూడా వెళ్ళిపోయి చొరబడి వెళ్ళారు. అట్లా వెళ్ళిన అక్కడ ఓటింగ్ లేదు వాళ్ళకి, వలస కార్మికులకి. ఆ విధంగా 90 లక్షల వరకు ఓటింగ్ ని మైనస్ చేయడం కూడా ఒక అడ్వాంటేజ్ బీజేపీకి ఉంది. ఇక మూడోది ఏంటంటే చొరబాటుతనం. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, దీదీ వాళ్ళని బాగా ఆశ్రయం ఇస్తా ఉన్నది అని చెప్పి ఆ విధమైన నెరేషన్ ఏదైతే చేశారో, విచిత్రం ఏంటంటే బోర్డర్ లో ఉన్నదంతా కేంద్రమే. అస్సాం కూడా బోర్డర్ ఉంది. మరి అస్సాంలో చొరబాట్లు లేకుండా కేవలం బెంగాల్లోనే చొరబాట్లు ఉన్నాయా? అంటే కేంద్ర ప్రభుత్వం బెంగాల్లో చొరబాట్లని అరికట్టడంలో వైఫల్యం చెందిందా? ఇది ఈ నెరేషన్స్ అన్ని కూడా
అక్కడ మమతా ప్రభుత్వం కూడా చాలా అరాచకంగానే ఉంది. నేను కలకత్తా నగరం చూశాను, అది మృత నగరం లాగా ఉంది. 9 అయ్యేసరికి నగరం అంతా కూడా మా సద్దుమణిగిపోతుంది. ఏది కావాలన్నా ఉదయం 11ంటికి కానీ వెళ్తేనే కానీ తెచ్చుకోలేని పరిస్థితులు. ఆ రకంగా కలకత్తా నగరం ఒక మృత నగరంగానే కనబడుతూ ఉంటది. ఒకప్పుడు వెలిగిన నగరం. ఈ పరిపాలనా వ్యతిరేకత ఉన్నది, రెండోది చొరబాటు వ్యతిరేకత, మూడోది ఏంటంటే ఈ స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు జరుపుతున్నాం అనే పేరు మీద ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ లెఫ్ట్ కూడా విడివిడిగా పోటీ చేస్తా ఉన్నాయి. వాటిని తీసుకుని తృణమూల్ ముందుకెళ్లడంలో ఎన్డీఏగా ఫెయిల్యూర్ అయింది. అంటే ఎన్డీఏలో తృణమూల్ లేదు అనేది కూడా ఒక మైనస్ పాయింట్ గా ఉన్నాయి. సో ఇది చూడాలి. ఇంకోటి అసలైంది చర్చకి రావట్లేదు, కానీ గత ఎన్నికల్లో ఈవీఎంని 75 స్థానాల్లో, అంటే దేశవ్యాప్తంగా 75 స్థానాల్లో ఈవీఎంని మేనేజ్ చేశారనే ఒక నెరేషన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ నెరేషన్ ఇప్పుడు బెంగాల్ వైపు ఏమన్నా మొగ్గు చూపుతుందా? ఎందుకంటే అక్కడ తమిళనాడులో కానీ అదేవిధంగా కేరళలో కానీ ఈవీఎంలని చేయడానికి అవకాశం ఉండదు. కారణం అక్కడ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ బలంగా ఉన్నది, డిఎంకే బలంగా ఉన్నది. విజయ్ పార్టీ రావడం వల్ల అది డిఎంకేకే అడ్వాంటేజ్ అయింది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రజల జీవన ప్రమాణాలను పక్కకు పెట్టి మతం పరమైన కార్డ్స్, అలాగే చొరబాటుదారులు, బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఇలాంటి భాషని బాగా పెనిట్రేట్ చేసింది. ఇది మధ్యతరగతి ప్రజల్ని బాగా ప్రభావితం చేస్తుంది. అందుకని మధ్యతరగతి ప్రజలు పెట్రోల్ ధరలు పెరిగినా రోడ్డు మీదకి రావట్లేదు, గ్యాస్ ధరలు పెరిగినా రోడ్డు మీదకి రావట్లేదు. గ్యాస్ మేము కమర్షియలే పెంచామంటున్నారు, 997 రూపాయలు. గ్యాస్ కమర్షియల్ అంటే హోటళ్ళు అని చెప్పి, అంటే 5 స్టార్ హోటళ్ళు, 3 స్టార్ హోటళ్ళు ప్రజలు అలవాటు పడిపోయారు. ఇది మంచిదే కదా, వాళ్ళు బాగానే సంపాదించారనే ఒక నెరేషన్ ని బీజేపీ ముందుకు తీసుకొస్తుంది. చాలా దుమారమైంది. కమర్షియల్ గ్యాస్ కేవలం హోటల్స్ కే కాదమ్మా, ఇది హాస్పిటల్స్ మీద ప్రభావితం చూస్తుంది, అదే విధంగా ఇండస్ట్రీ మీద ప్రభావితం చూస్తుంది. ఈ హోటల్స్ ఎన్ని ఉంటాయమ్మా? మొత్తం తిప్పి కొడితే 100 హోటల్స్ ఉంటాయి మన హైదరాబాద్ లో. కానీ పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలన్నింటినీ కూడా దెబ్బతీస్తా ఉన్నది. అదే విధంగా హాస్పిటల్స్ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో ఇంకా మరింత అందని వైద్యంగా మారే విధంగా ఈ సిలిండర్స్ పెరగడం అనేది దుర్మార్గమైంది. మూడోది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో రోడ్డు మీద సైకిళ్ళ మీద టిఫిన్లు తినడం, అంటే హైటెక్ సిటీలో కూడా కనబడుతూ ఉంటాయి మీకు. ఇప్పుడు వాళ్ళ మీద పెద్ద దెబ్బ పడింది. ఎందుకంటే వాళ్ళు సిలిండర్లు కొనలేని పరిస్థితి. 20 రూపాయలకి దోశలు పెడతారు వాళ్ళు, అంత చీప్ గా ఉంటుంది. ఆ వాళ్ళకి బాగా దెబ్బ పడ్డది. కాబట్టి జీవన ప్రమాణాలని, అది పెంచుతున్న ధరల్ని, ద్రవ్యోల్బణాన్ని, రూపాయి విలువ మైనస్ అవుతున్న దాన్ని, వీటన్నిటిని మేకప్ చేయడానికి మతపరమైన హిందుత్వ కార్డుని ముందుకు తీసుకొస్తున్నది. ఇది దేశానికి చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు అక్కడ యూడిఎఫ్ వచ్చినా, కేరళలో యూడిఎఫ్ వచ్చినా, ఎల్డిఎఫ్ వచ్చినా అది ఇండియా కూటమే కాబట్టి పర్వాలేదు, తమిళనాడు కూడా పర్వాలేదు. కానీ మన బెంగాల్లో, అంటే బెంగాల్ కూడా రేపు ఈ